నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ 2 వాయిసెస్ 1 స్టోరీ. మొదటి పద్యము. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులౌట తథ్యము సుమతి. అంటే కమలం పువ్వు నీటిలో ఉండి సూర్యరశ్మి సోకితే పెరుగుతుంది. అదే పువ్వు నీటి బయటకు వస్తే ఆ సూర్యరశ్మికే ఎండిపోతుంది. అలాగే మనం మన స్థానం మారితే మన స్నేహితులే శత్రువులు అవుతారని కవి భావం. ఈరోజు మన కథ చురుకైన చిన్ను. అనగనగా ఒక అడవిలో గంగన్న అనే కూలి ఉండేవాడు. అతని మనవడు చిన్ను. చిన్ను చాలా చురుకైన పిల్లవాడు. కానీ తనకు హెల్ప్ చేసే వాళ్ళని, తనని ప్రొటెక్ట్ చేసే ప్లేస్ని వదిలేసి తన అవసరమైపోగానే వెళ్ళిపోయేవాడు. ఒకరోజు చిన్ను అడవి దగ్గర ఆడుకొని అలసిపోయి పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. అరే, ఈ చెట్టు కింద బోర్గా ఉంది అని చెప్పి దాన్ని వదిలేసి పక్కనున్న గడ్డిలోకి వెళ్ళి ఆడుకుంటున్నాడు. అలా ఆడుకుంటూ ఆడుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. అప్పటికే గాలివాన మొదలయ్యి బాగా ఎక్కువైపోయి తడిసిపోయాడు. అక్కడ తడిసిపోతూ భయం వేసి ఏడుస్తూ ఉంటే అతని తాత వచ్చి అతన్ని చెట్టు కిందకి తీసుకెళ్ళాడు. అప్పుడు వాళ్ళ తాతయ్య చెప్పాడు, చిన్నుకు మనకి రక్షణ ఇచ్చే ఈ చెట్టును వదిలి వెళితే ఎంత ఇబ్బంది పడ్డావు నువ్వు. అందుకే మన స్థానం ఎప్పుడూ కాపాడుకోవాలి. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకోకూడదు. చెట్టు కింద నుండి చూస్తే వాన బాగుంటుంది. అదే చెట్టు దాటి వెళ్తే నీకు వాన భయం వేస్తోంది అని నీతి చెప్పాడు. చిన్ను చురుకైన పిల్లవాడు కదా, అందుకని తన తప్పు తెలుసుకొని అర్థం చేసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. రెండవ పద్యము. వినదగునెవ్వరు చెప్పినా వినినంతన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. అంటే ఎవరు ఏం చెప్పినా వినాలి. వినగానే ఆవేశపడి నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ఏది మంచిది అని తెలుసుకున్నవాడే గొప్పవాడవుతాడని కవి భావం. ఈరోజు మన కథ రాజుగారి తెలివి. అనగనగా విజయనగరంలో రామలింగుడు అనే కవి ఉండేవాడు. చాలా సరదా, తెలివైనవాడు. అతన్ని చూసి కొంతమందికి అసూయ కలిగింది. రాజుగారు అయిన కృష్ణదేవరాయలకి రామలింగుడు మీ గురించి మీ వెనుక తప్పుగా మాట్లాడుతున్నాడు, శిక్షించండి అని ఎవరో చెప్పారు. రాజుగారికి రామలింగని మంచితనం గురించి తెలుసు గనక అయినా నిజమేమిటో తెలుసుకోవాలని మారువేషంలో రామలింగని ఇంటికి వెళ్ళి కావాలనే రాజుగారి గురించి తప్పుగా మాట్లాడతారు. కానీ రామలింగుడు రాజుగారి గురించి మంచిగానే మాట్లాడతాడు. అప్పుడు కృష్ణదేవరాయలు గారికి అర్థమవుతుంది, వాళ్ళు కావాలనే ఈయన్ని శిక్షించాలని ఇలా చేశారని అర్థమైంది. మరుసటి రోజు రాజుగారు సభలో జరిగినది చెప్తారు. అప్పుడు రామలింగుడు రాజుగారికి నమస్కరించి, రాజా, మీరు విషయం వినగానే ఆవేశం తెచ్చుకొని అమాయకులను శిక్షించకుండా ఆలోచించి మంచి చెడు తెలుసుకున్నారు. నా ప్రాణం కాపాడారు. మీలాంటి తెలివైన రాజు ఉండడం మా అదృష్టం అని విధాలుగా పొగిడారు. కథ కంచికి మనం ఇంటికి.